ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనము. సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి, నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను. ప్రియమైన వల్లరా, భక్తుడైన యోబు చక్కగా మంచిగా సమృద్ధి జీవితాన్ని, సంతృప్తి కలిగిన జీవితాన్ని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తను శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న ప్రియమైన వల్లరా, కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా పిల్లలు ఎప్పుడు కూడా నా చుట్టూ ఉన్నారు, నేను పెట్టిన ప్రతి అడుగు కూడా నీతిలో పడింది. ఇలా ఎంతో ఆశీర్వాదకరమైన సంగతులని యోబు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే యోబుకు శ్రమ రానప్పుడు తన జీవితం ఎలా ఉందో అటువంటి జీవితాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిజమేనండి, అటువంటి జీవితాన్ని తను అనుభవించాడు. దేవుడు ఎల్లప్పుడూ యోబుకు తోడుగా ఉన్నాడు. యోబు చుట్టూ కంచి వేశాడు దేవుడు. తన పిల్లలు ఎప్పుడు కూడా తన చుట్టూ ఉండేవాళ్ళు. దేనికి ఆహారానికి కానీ దేనికి కొదువు లేకుండా విందు దినములతో తన యొక్క జీవితము కొనసాగుతూ ఉండేది. దేనికి కొదువు లేకుండా దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ కూడా ఉన్నదండి. అటువంటి ఆశీర్వాదకరమైన జీవితము యోబుది. సమృద్ధి అయిన జీవితము యోబుదండి. దేనికి కూడా దిగులు లేదు. చక్కగా ఎల్లప్పుడూ దేవుని ఎదుట పరిశుద్ధుడిగా, యథార్థవంతుడిగా, భయభక్తులు కలిగిన వ్యక్తిగా, గొప్ప ప్రార్థనాపరుడుగా యోబు తను జీవించేవాడు. 10 మంది సంతానముతో సంతోషముగా ఎల్లప్పుడూ ఎంతోమంది పనివారు, విస్తారమైన ఆస్తితో ఎంతగానో దేవుని ఎదుట ఏ కొదువ లేకుండా యోబు బ్రతుకుతూ ఉండేవాడు. అటువంటి యోబు జీవితంలోనికి అన్నీ కూడా దూరం అయిపోయినాయి. అయినా అన్నీ దూరమైన పరిస్థితుల్లో కూడా యోబు తన పూర్వకాలమును జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. తనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు, నేను పెట్టిన అడుగు నీతిలో పడింది అంటే అంత రుచికరముగా ఉన్నది అని. ప్రియమైన వల్లరా, కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. దేవుడు చేసిన మేలుల్ని కానీ, దేవుడు మనకిచ్చిన విలువైన జీవితాన్ని ఎప్పుడు కూడా మరిచిపోయేవారిగా కాకూడదండి. జ్ఞాపకం తెచ్చుకోవాలి. చూడండి, యోబు బ్రతికిన బ్రతుకు దినములన్నీ కూడా తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎల్లప్పుడూ కూడా యోబుకి దేవుడు తోడై ఉన్నాడండి. కష్టములో అయినా, శ్రమలో అయినా, సంతోషములో అయినా, ఆనందములో, అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి యోబు రెండంతుల ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.